మనం తినే ఆహారాలు, తాగే పానీయాలకు సంబంధించి అనేక అపోహలున్నాయి. వాటి గురించి మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ చాలా విషయాల్లో లాజిక్ తెలుసుకోకుండానే కంక్లూజన్‌కి వచ్చేస్తూ ఉంటాం. ఫలితంగా అది నిజమో అబద్ధమో పూర్తిగా తెలుసుకునే ఛాన్స్ మిస్ అవుతూ ఉంటాం. అలా కొన్ని విషయాలు తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతూ ఉంటాయి. కానీ వాటి వెనక ఉన్న అసలైన కారణం ఎవ్వరికీ తెలియదు. అలాంటి ఒక అపోహ ఏంటంటే చికెన్ లేదా మటన్ తిన్న తర్వాత పాలు తాగకూడదు అంటూ ఉంటారు. ఎందుకంటే మాంసాహారం తిన్న తర్వాత పాలు తాగడం వల్ల శరీరంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయని, అందుకే చికెన్ లేదా మటన్ తిన్న తర్వాత పాలు తాగకూడదు అని చెప్తారు. అయితే దీని వెనుక ఉన్న అసలు నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ లేదా మటన్ తిన్న తర్వాత పాలు తాగితే ఆరోగ్యానికి మేలే గానీ ఎలాంటి సమస్యలు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు. కానీ చాలామంది ఆల్కహాల్ సేవించిన తర్వాత వెంటనే పాలు తీసుకోకూడదని చెబుతూ ఉంటారు. కానీ వెంటనే కాకుండా కొంత సమయం తర్వాత పాలు తీసుకోవచ్చట. మద్యం సేవించిన తర్వాత పాలు తీసుకోవడం వల్ల ఆమ్లత్వం తగ్గి ఆరోగ్యానికి సహకరిస్తుంది. అందువల్ల ఆల్కహాల్ తర్వాత పాలు తాగకూడదు అనేది కూడా పూర్తిగా అపోహ మాత్రమేనట. అయితే కొంతమందికి పాల ఉత్పత్తులు, మాంసాన్ని కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి శరీర తత్వాన్ని బట్టి ఆహారాన్ని ఎంపిక చేసుకోవడం అనేది ఉత్తమం. కొందరికి జీర్ణశక్తి పరిమితంగా ఉండడం వల్ల ఒకేసారి అంతగా జీర్ణం అవ్వదు. దీనివల్లనే జీర్ణ సమస్యలు, అజీర్తి సమస్యలు కూడా వస్తాయి. అయితే ఈ రెంటిని కలిపి తినడం వల్ల వచ్చే రియాక్షన్కి దీనిని లింక్ చేయడం తగదు. అదేవిధంగా పుల్లని పండ్లు తిన్న తర్వాత పాలు తీసుకోవడం వల్ల మాత్రం కొన్ని సమస్యలు వస్తాయట. కాబట్టి నారింజ, నిమ్మ, పైనాపిల్ వంటి పుల్లని పండ్లు తిన్న తర్వాత వెంటనే పాలు తాగడం మానుకోవాలి.